హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, అసలు మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ప్రతి ఒక్కరూ దానికోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, అవ్వాలి అని చెప్పి అందరూ హ్యాపీగా ఉంటారు. అండ్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొంతమందికి ఫస్ట్ 3 మంత్స్ కానీ, తర్వాత 6 మంత్స్ కానీ, ఎంటైర్ ప్రెగ్నెన్సీలో ఏదో ఒక టైంలో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కొంతమందికి. దాన్ని చూసి అందరూ చాలా భయపడిపోతూ ఉంటారు. ఫస్ట్ అసలు మనకు అది ఎందుకు అయింది, ఎట్లా అవుతుంది అనేది తెలియాలి. సో నాకు సెకండ్ మంత్ అప్పుడు కూడా అట్లనే అయిందనమాట. సో నేను చాలా కంగారు పడిపోయా, భయం వేసేసింది. ఎవరికైనా అంతే కదా, స్టార్టింగ్లో భయం వేస్తుంది. కాకపోతే ఆ టైంలో అస్సలు టెన్షన్ పడకండి, భయపడకండి. ఏం జరగదు, మీకు ఎట్లా అవుతుంది అన్నదాన్ని పాయింట్ చేసుకోండి అనమాట. ఇప్పుడు మీకు నార్మల్గా వాటరీగా అయ్యి జస్ట్ ఆగిపోయింది అనుకోండి, అది సమస్య కాదు. లేదు కొంచెం అయ్యింది, కొంచెం ఎక్కువే అయ్యింది, ఒక ప్యాడ్ వరకు అయ్యింది, నార్మల్గా వాటర్గా అయినా కానీ అదేం కాదు. అట్లా కాకుండా కొంచెం ఎట్లా అంటే గడ్డలుగా కానీ అట్లా ఏమన్నా పడుతుంది అన్నప్పుడే మీరు భయపడండి తప్ప, నార్మల్గా అవుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ కొంచెం కనిపించినా కానీ ఫస్ట్ అయితే హాస్పిటల్కి వెళ్ళిపోవడం మంచిదన్నమాట. ఫస్ట్ మంచిగా హాస్పిటల్కి వెళ్ళిపోయి గైనకాలజిస్ట్ని కలవండి. కొంతమంది డాక్టర్స్ కూడా ఎట్లా అయిపోయారంటే మనీ కోసం భయపెట్టేసి లేదు అది సీరియస్ అట్లా ఇట్లా అని చెప్పి భయపెడతారనమాట. సో ఎవరిని నమ్మకండి. ఒకవేళ ఒక డాక్టర్ మీకు పలానా అని చెప్పింది అనుకోండి, వెంటనే ఆ డాక్టర్ని నమ్ముకోకుండా వేరే డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి. ఒకవేళ డాక్టర్ మీకు చెడ్డగా చెప్తే వేరే డాక్టర్ని కూడా కన్సల్ట్ చేయండి. ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అనేది నార్మల్గా అందరికీ జరిగే విషయం అండి. చాలామందికి అట్లనే జరుగుతూ ఉంటుంది. సో మీరు భయపడకండి. మీకు ఎట్లా అయ్యింది, నార్మల్గా అయ్యిందా, లేకపోతే నార్మల్ మనకి బ్లీడింగ్ వచ్చినప్పుడు అవుతుంది కదా హెవీగా ఫ్లోలో, అట్లయిందా, మిస్క్యారేజ్ అయితే మీకు మిస్క్యారేజ్ అవుతుంది అని అనిపిస్తే హెవీగా అంటే లోపల ఆల్రెడీ బేబీ ఫామ్ అయి ఉంటుంది కాబట్టి సో మీకు హెవీ బ్లీడింగ్ అవుతుంది, నాన్ స్టాప్గా అవుతుంది. అట్లా కాకుండా లైట్గా ఆగిపోయింది అంటే దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అది ఇంప్లాంటేషన్ వల్ల కొంతమందికి అట్లా జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మీరు భయపడకండి, టెన్షన్ పడకండి. మనం ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది అంతా. సో ఎప్పుడు కంగారు పడకండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.